ఏపీ సర్కార్ తలపెట్టిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేస్తోంది. లేఖల ద్వారా కేంద్రానికి తమ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సర్కార్ బుధవారం రాష్ట్ర ఎంపీలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. బీఆర్ఎస్ మజ్లిస్ ఎంపీలతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లను ఈ సమావేశానికి ఆహ్వానించినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బనకచెర్లపై ఏపీ వైఖరి సరికాదన్న మంత్రి శ్రీధర్ బాబు ప్రాజెక్టును ఒప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు విషయంలో తదుపరి అనుసరించాల్సిన కార్యాచరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంపీల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. బుధవారం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో రాష్ట్రానికి చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యుల సమావేశం ఏర్పాటు చేసినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశానికి హాజరవుతారన్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ను గౌరవ అతిథులుగా ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మజ్లిస్లకు చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులకు లేఖలు పంపడంతో పాటు స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించినట్లు తెలిపారు. ట్రిబ్యునల్ చట్టాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాల్ని కేంద్రానికి నివేదించామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను కేంద్రానికి లేఖలు రాశామని, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ను కూడా కలిసినట్లు పేర్కొన్నారు. ఏపీ ప్రతిపాదిస్తున్న ఈ ప్రాజెక్టు తెలంగాణ నీటి హక్కులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందన్నారు. ప్రస్తుతం కేంద్ర జలసంఘం వద్ద ఉన్న గోదావరి బనకచెర్ల పథకం ప్రీ ఫీజిబిలిటీ నివేదికను తిరస్కరించాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని తదుపరి కార్యాచరణ కోసం ఎంపీలతో సమావేశమై అందరి అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించినట్లు ఉత్తమ్ తెలిపారు. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. గోదావరి బనకచెర్ల లింకుపై ఏపీ వైఖరి సరికాదని, ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి 3 నెలల క్రితమే కేంద్రంతో ఈ అంశంపై మాట్లాడారని గుర్తు చేశారు. గోదావరి జలాలపై తెలంగాణ రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ విషయంలో బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడట్లేదన్న శ్రీధర్ బాబు, బనకచెర్ల విషయంలో తాము గట్టిగా పోరాటం చేస్తుంటే బీఆర్ఎస్, బీజేపీ మిలాఖత్ అయ్యాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఇరిగేషన్కు సంబంధించిన మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే బనకచెర్లకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్కు సంబంధించి ఆ ప్రభుత్వం చేస్తా ఉన్న ప్రయత్నం సరికాదు అని ఇప్పుడు కాదు మేము చెప్పింది. 3 నెలల క్రితం సంబంధిత కేంద్ర మంత్రివర్యులతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఊరుకునేది లేదని కూడా చెప్పడం జరిగింది. గోదావరి నది జలాలకు సంబంధించి పైనున్న మహారాష్ట్ర గాని, కిందున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమకే గాని మా రైతు సోదరులకు సంబంధించిన అవసరాలు తీర్చినాకనే కిందికి ఒక బొట్టును పోనిస్తామని మనవి చేస్తా ఉన్నాం. ఇది మా ప్రభుత్వ లక్ష్యం. ఈరోజు అడుగుతా ఉన్నాం, పక్కన బీజేపీ వారు మాట్లాడటం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు వారికి సన్నిహితులు. ఈరోజు మేము గట్టిగా పోరాటం చేస్తూ ఉంటే ఆ రోజు బీజేపీతోని మిలాఖాతై ఓ ప్రక్కన ముఖ్యమంత్రి గారు, ఇంకో ప్రక్కన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ట్రిబ్యునల్కి కూడా పోయి గోదావరి నది జలాలు, కృష్ణా నది జలాలకు సంబంధించిన వాటా విషయంలో ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. మా ప్రాంత రైతాంగ సోదరులకి గోదావరి నది జలాలు పూర్తి స్థాయిలో దక్కేలా నిర్ణయం ఉండాలని ఆ ట్రిబ్యునల్ ముందర కూడా వాదనలు వినిపించడం జరిగింది. ఇది మా ప్రభుత్వ ఆలోచన, మా ప్రభుత్వ లక్ష్యం.